హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం పిక్సార్ట్లో స్క్రిబుల్ ఆర్ట్ ఎలా చేసుకోవాలో మనం చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది నా ఫస్ట్ ఎడిటింగ్ వీడియో అనమాట. సో ఇప్పుడు నేను రెగ్యులర్గా ఎడిటింగ్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో ముందుగా మనం పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న ఫ్రెండ్స్, దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది చూసుకోండి. సో ఫ్రెండ్స్, మనం పైన స్కిప్ అయితే చేసుకుందాం. స్కిప్ చేసుకోగానే ఫ్రెండ్స్, మనకి కింద ఐకాన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనది కాంటాక్ట్ ఐకాన్ వచ్చేసి దాని మీద క్లిక్ చేసుకోండి. అది ఎందుకు క్లిక్ చేసుకోమంటుందంటే, దానివల్ల మనము రిజల్యూషన్ అనేది మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రిజల్యూషన్ పైన మనం సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి ఒకసారి. చేసుకున్న ఫ్రెండ్స్, మీకు ఇక్కడ సెకండ్లో బై డిఫాల్ట్గా అందరికీ 5 మెగాపిక్సెల్ అని వస్తుంది ఫ్రెండ్స్. సో దాన్ని మనము 8 మెగాపిక్సెల్ అని క్లిక్ చేసుకున్నాం, ఎందుకంటే మనకి రిజల్యూషన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫోటో పగలకుండా మంచిగా ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం దీనికి రీసైజ్ అయితే చేసుకుందాం. సో ఓకే, రెజల్యూషన్ పర్ఫెక్ట్గా ఉంది. మనం డ్రాలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మనం అయితే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనము ఎఫెక్ట్స్ అనేది కంపల్సరీ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకోగానే మనము ఎఫెక్ట్స్ అనమాట. సో మనం ఇక్కడ B&W అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. సో B&W వచ్చేసింది. సో రైట్ క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డ్రాలోకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. డ్రా అనే ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఫోటో అనేది కొంచెం ఎడిటింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఒక 2 minutes ప్రాసెస్ ఫ్రెండ్స్, అంతే. ఎడిటింగ్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎడిటింగ్ చేసుకొని ఇక్కడ మనకి కింద లేయర్స్ కనిపిస్తుంది కాబట్టి 3 layers దాని మీద క్లిక్ చేసుకోండి ఒకసారి. 3 layers మీద క్లిక్ చేసుకున్న ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కింద నార్మల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. నార్మల్ మీద క్లిక్ చేసుకొని మనం మల్టిప్లై అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోనమాట. మల్టిప్లై సెలెక్ట్ చేసుకోగానే మనకి ఫోటో అనేది ఇలా వస్తుంది చూసుకోండి. మనం ఇక్కడ వైట్ అనే ఆప్షన్ తీసుకుందాం కలర్. సో మనకి ఇక్కడ పెన్సిల్ సైజ్ వచ్చేసి ఫ్రెండ్స్, మనము 3 సైజ్ తీసుకుందాం ఫ్రెండ్స్. సైజ్ వచ్చేసి 3 అండ్ కెపాసిటీ వచ్చేసి 100% అనమాట. సో మనం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనము సర్కిల్స్ లాగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకోండి, నేను ఎట్లా సర్కిల్స్ డ్రా చేస్తున్నానో అట్లా మీరు కూడా సర్కిల్స్ అయితే డ్రా చేసుకోండి. సో మీ ఇష్టం ఫ్రెండ్స్, వెర్టికల్ అయితే వెర్టికల్, హారిజాంటల్ అయితే హారిజాంటల్, మీ ఇష్టం ఫ్రెండ్స్. సర్కిల్స్ అయితే డ్రా చేసుకోండి. సో డ్రా చేసుకోండి ఫ్రెండ్స్, మనకైతే ఇలా అవుతుంది అనమాట. అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం దీన్ని అయితే రైట్ క్లిక్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, రైట్ క్లిక్ చేసుకోగానే ఫ్రెండ్స్, మనకైతే ఫోటో అని ఇలా వస్తుందన్నమాట. ఇంకైతే పూర్తి కాలేదు. సో మళ్ళీ మనము డ్రాలోకి వెళ్ళి దీనికి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఈ ఫోటోకి ఎఫెక్ట్ అవ్వాలంటే మనకి బ్లాక్ కలర్ ఉంటే సెట్ అవుతుంది అనమాట. మళ్ళీ లేయర్స్కి వెళ్ళి పైన మనకి ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ప్లే చేసుకోండి. మనకి ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది, దాన్ని మనము గ్రాప్ చేసుకుందాం. కిందకి గ్రాప్ చేసుకొని మనకి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఫోటో. సో నువ్వు సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ చేసుకుని ఫ్రెండ్స్, మన ఫోటో అనేది ఇలా ఉంటుంది చూసుకోండి. ఒకసారి ఫోటో జూమ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. మొత్తం మనకి స్క్రిబ్బింగ్ ఆర్ట్ అనేది వచ్చేసింది చూడండి మీరే. అది జస్ట్ లైన్స్ తోటి ఎడిటింగ్ అయితే వచ్చేసి నేను జూమ్ చేసి చూపిస్తా చూసుకోండి ఇంకా మీరే. సో సూపర్ అండ్ సూపర్ వచ్చింది ఫ్రెండ్స్, చూసుకోండి. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే రెగ్యులర్గా అయితే వీడియోస్ పెడతాను ఇప్పటి నుంచి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సేవ్ అయితే చేసుకుందాం.